శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ సంస్కారాల పరివర్తన. అసలు సంస్కారం అంటే ఏంటి? సంస్కారం అంటే ఏదైనా ఒక పనిని మనం పదే పదే చేస్తూ ఉంటే అది మనకి సంస్కారంగా మారిపోతుంది. అంటే అది మనం ఎంత చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. అది అలవాటు అయిపోయి ఎంత మార్చడానికి ప్రయత్నం చేసినా మారకుండా అయిపోతుంది అన్నమాట. అలా మన ఈ జీవితంలో చాలా విషయాలు కొన్ని సంస్కారంగా మారిపోతాయి. అవి మారినవి ఎంత మారుద్దామనుకుంటామో అంతగా ఇంకా మనల్ని మారడానికి లేకుండా చేస్తూ ఉంటాయన్నమాట. వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం. అయితే అన్నిటికంటే కూడా ఈ విషయం చెప్తూ ఉంటారనమాట. ఏమని అంటే, ధనం పోయింది అంటే కొద్దిగా పోయింది అని. అదే ఆరోగ్యం పోయింది అంటే ఆరోగ్యంలో ఏదైనా నలత ఉంది, తేడా ఉంది అంటే కొద్దిగా పోయింది అని. అదే సంస్కారమే పోయింది అంటే జీవితం అంతా వేస్ట్ అని చెప్తారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్తారనమాట. ఇఫ్ వి లాస్ట్ మనీ నథింగ్ ఈస్ లాస్ట్. ఇఫ్ వి లాస్ట్ హెల్త్ వి లాస్ట్ సంథింగ్. ఇఫ్ వి లాస్ట్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్ అని చెప్తారు. అంటే ఇది ఎందుకని చెప్తారు అంటే, మన సంస్కారం పోయింది అంటే సంస్కారవంతుడు అని చెప్తారు. ఆ సంస్కారవంతులుగా లేము అంటే మన జీవితానికి విలువే ఉండదన్నమాట. సంస్కారవంతులు అని ఎవరిని అంటారంటే, ఎవరిలోనైతే మంచి మంచి సంస్కారాలు కలిగి ఉంటాయో వాళ్ళనే సంస్కారవంతుడు అని అనడం జరుగుతుందన్నమాట. ఈరోజు ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే, ప్రతి ఒక్కరిలోని సంస్కారాలు ఎలా మారిపోయాయి అంటే చాలా దారుణంగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు అంటే పిల్లలు వెంటనే లేచి నిలబడేవారు. అలాంటి సంస్కారం ఉండేది. కానీ ఈరోజు పిల్లల దగ్గర ఎలాంటి సంస్కారం ఉంది అంటే, వాళ్ళు వస్తే వీళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసి మరీ కూర్చుంటున్నారు. ఎవరైనా గొప్ప వ్యక్తి వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా గొప్పగా ఉండేది. ఈరోజు అలా లేదు, మేమే గొప్ప అని కూర్చోవడం అలవాటైంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళు ఉన్నతగా అయినప్పుడు కూడా వేరే వాళ్ళు వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. వీళ్ళు ఎలాంటి సంస్కారం నేర్చుకున్నారు, వీళ్ళ వెనక చూసిన వాళ్ళు కూడా అలాంటి సంస్కారమే నేర్చుకుంటారు. ఇలాంటి సంస్కారాలకి కారణం ఏంటి అంటే, అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ దేనికి బానిస అయిపోయారు అంటే, ఒకటి మొబైల్కి. ఈ మొబైల్ వల్ల చాలామంది వాళ్ళ సంస్కారాలు పూర్తిగా మారిపోయాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అందులో ఏది చూస్తున్నారో అది వాళ్ళ జీవితంలో అప్లై చేస్తున్నారు. అప్లై చేసి అదే ఒక అలవాటుగా మార్చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ జీవితం ఎంత అధ్వానం అయిపోతుంది అంటే చాలా అధ్వానంగా మారిపోతుంది అనమాట. ఈరోజు ఏమైనా టైం దొరికింది అంటే ఫోన్ ముట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఆ ఫోన్ ముట్టుకుని ఆ ఫోన్లో వాట్సాప్ చాటింగ్ చేయడమో, ఇంకొన్ని వీడియోస్ చూడడమో, ఇలా రకరకాల అలవాట్లు అయిపోయినాయి. ఈ అలవాటు వల్ల ఏమవుతుంది అంటే, తెలియకుండానే వాళ్ళకి లోపల బాడీలో నర్వ్స్ కూడా డిఫరెంట్ అయిపోతూ ఉన్నాయి. కొద్దిమందికి చిన్నప్పటి నుంచే కళ్ళజోడు. కారణం ఏంటి? ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం వల్ల. ఇలా వాళ్ళు అలవాటు చేసుకున్న పదానికి చాలా కష్టాన్ని అనుభవిస్తున్నారు. అది కారణం ఎవరు అని అడిగితే, ఆ సంస్కారాలు మారిపోవడానికి కారణం ఒకటి తల్లిదండ్రులు కూడా అవుతున్నారనమాట. దానికోసం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాము. ఇద్దరు తల్లులు అనమాట, దారిలో వెళ్తూ ఒకరికొకరు ఎదురవుతారు. ఎదురవగానే ఒక పాప ఆమెను చూడగానే నమస్తే ఆంటీ అని చెప్పి చాలా చిరునవ్వు నవ్వుతుందనమాట. ఈ పాప మాత్రం సెల్ చేతిలో పట్టుకొని సెల్ అని చూస్తూ ఉంటుంది. ఆ తల్లికి ఆ పాపని చూసి చాలా సంతోషం అనిపించి, ఏం మాట్లాడు అని చెప్పి వాళ్ళిద్దరూ, ముందు ఎవరైతే తల్లి ఉందో ఆ తల్లి కూడా ఈ పాపతో మాట్లాడుతుంది. కానీ ఈ పాప మాట వినదు. ఆ ఫోన్లో నొక్కడంలోనే బిజీ అయిపోతూ ఉంటుంది. బిజీ అయిపోతూ ఉంటే ఎంతో బాధగా అనిపిస్తుంది ఆ తల్లికి. అనిపించి ఆ తల్లి ఎవరైతే మంచిగా పెంచిందో ఆ తల్లితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఫ్రెండ్షిప్ చేసి, నా పాప నా మాట వినట్లేదు, ఎవ్రీ సెకండ్ ఫోన్లోనే ఉంటుంది, దాని నుండి ఫ్రీ చేయాలని ఎంత ఆలోచిస్తున్నా ఫ్రీ అవ్వట్లేదు అని చెప్తుంది. అయితే వీళ్ళిద్దరూ వచ్చేటప్పుడు ఆ తల్లి ఒక ఫోన్ చేతిలో పట్టుకుంటుంది, పాప ఒక చేతిలో ఫోన్ పట్టుకుంటుంది. అలా మెట్లు దిగుతూనే
వస్తారు. అప్పుడు అది ఆమె కనిపెడుతుంది అనమాట. కనిపెట్టిన తర్వాత రండి మా ఇంటికి ఫ్రీగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందామని చెప్తుంది. అలా అని ఇద్దరు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పాప మాత్రం రకరకాల బొమ్మలన్నీ తీసి దాంతో ఆటలాడడము, మంచి మంచి డ్రాయింగ్ బుక్స్ తీసి ఆటలాడడం చేస్తుంది. ఆ పాపను కూడా అదే చేయడానికి తీసుకుని వెళ్తుంది. కానీ ఆ పాపకి ఒక్క నిమిషం కూడా నిలబడలేకపోతుంది. అటు ఇటు చూస్తుంది, పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది, ఆ ఫోన్ తెచ్చుకుంటుంది, ఆ ఫోన్లో ఆటలాడడం మొదలు పెడుతుంది, ఏదేదో చేయడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా తల్లికి ఒక మెసేజ్ రావడం మొదలు పెడుతుంది. మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏంటి అంటే తన బ్యాంక్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా స్మాష్ అని వస్తుందన్నమాట. అది చూడగానే ఆ తల్లికి చాలా టెన్షన్ వచ్చి ఫటాఫట్ వెళ్ళి ఆ కూతుర్ని ఒకటి కొట్టి ఆ ఫోన్ లాగేసుకుంటుంది. ఆ పాప చాలా వీక్ అయిపోతుంది, అంటే చాలా ఏడ్చి చాలా వీక్ అయిపోతుంది అనమాట. అప్పుడు తినని దాని నుండి ఎలా ముక్తి చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు చాలా బాధలోకి వెళ్ళిపోయింది, నాకు చూస్తే చాలా లాస్ అయిపోయాను, ఏం చేయాలో నాకు తొయ్యట్లేదు అని ఈ తల్లితో ఫ్రెండ్తో అడుగుతుంది అనమాట. అప్పుడు చెప్తుంది, అసలు మీ పాపకి ఫోన్ ఎలా అలవాటైంది ఒక్కసారి చెప్పు అని అడుగుతుంది. అంటే అప్పుడు చెప్తుంది, నేను చాలా బిజీ వర్క్లో ఉన్నప్పుడు ఆ పాప వచ్చి నన్ను ఏదో అడుగుతుంది, అడగగానే నాకేం చేయాలి, ఆ పని అవ్వాలి అనే ఆలోచనతో నా చేతిలో ఫోన్ ఆ పాపకి ఇచ్చేసా, నువ్వు ఇందులో చూసుకో అని. అయిపోయింది, ఆ పాప ఫోన్ పట్టుకెళ్ళిపోయింది, ఫోన్లో చూసుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఏదో మాట అడుగుతూ ఉంటే నాకు బిజీ ఉందని మళ్ళీ ఫోన్ ఇచ్చా, ఆ ఫోన్లో మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోయింది, ఆ ఫోన్తో కూర్చుంది అని. ఇలా మీరైతే ఆ పాపది తప్పలేదు, మీరు ఆ ఫోన్ ఇచ్చి మీరు ఆ అమ్మాయిని మీకు దూరం చేసుకున్నారు, దానివల్ల తనకి ఫోన్కి బాగా పట్టుకుని దాంతో ఉండడం అలవాటు అయిపోయింది, ఆ ఫోన్లోవే సత్యమైనవి అనుకోవడం ఫిక్స్ అయిపోయింది, అందువల్ల తన జీవితం ఇప్పుడు ఇలా మారింది. అందుకని నువ్వేం చేస్తావంటే మా పాప దగ్గరికి పంపించు, నాతో కూడా ఉంటుంది పాప అని చెప్తుంది. ఈ తల్లి ఎప్పుడైతే ఇలా తిట్టడం మొదలు పెట్టిందో తల్లి చెప్తుందనమాట, ఇలా మొత్తం డబ్బులు పోయినాయిరా, దీనివల్ల ఇంత నష్టమైంది, నీకు ఏదైతే జీవితం ఉందో ఆ జీవితం ఈ సెల్ ఫోన్లో దొరకదురా, నువ్వు చూడు ఒక్క నిమిషము ఆట ఆడుతూ ఉండు, ఆ ఆటలో ఉన్న మజా నీకు ఇందులో కంటే చాలా బాగుంటుంది. తల్లి చెప్తుంది అనమాట, నువ్వు ఒక ఆట ఆడుతున్నావు, ఆ ఆటలో ఒక హైట్ దాటాలి, ఇంకో హైట్ దాటాలి, ఇంకో హైట్, అలా ఒక వ్యక్తిని దాటిస్తున్నావు నువ్వు. కానీ అదే నువ్వు నార్మల్ గేమ్ ఆడుతూ ఉంటే, నువ్వే చిన్న ఇంట్లో ఆడుకునే ఆట ఆడుతూ ఉంటే అందులో నువ్వే ఆడతావు, అందులో నువ్వే విజయం పొందుతావు అని తల్లి చెప్తుంది. అలా చెప్పి తల్లి ఏం చేస్తుంది అంటే ఆ ఫోన్ నుండి దూరం చేస్తుంది, ఆ సంస్కారాన్ని దూరం చేస్తుంది. ఎప్పుడైతే అలా చేసిందో తన చదువులో కూడా నెంబర్ 1 అయ్యింది. తర్వాత నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఫోన్ నుండి ఎడిక్ట్ అవ్వడం నుండి ముక్తి ఇచ్చేసింది అనమాట. ఈరోజు మనం చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల పిల్లల కోసం కొద్ది సమయాన్ని కూడా ఇవ్వట్లేదు. ఇలా టైం ఇవ్వకపోవడం వల్ల పిల్లల్లో ఏమవుతుంది అంటే సంస్కారాల్లో మార్పు వచ్చేస్తుంది. అంటే సినిమా చూస్తే సినిమాలో ఏమున్నాయి అవే నేర్చుకుంటున్నారు, ఎందులో ఏం చూస్తే అందులో అవే నేర్చుకుంటున్నారు, దాంతో వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. అందుకని మనం ఎంత వీలైతే అంత మనం దగ్గరగా కూర్చుని పిల్లలకి అసలైన జీవితం అంటే ఏంటో నేర్పించాలి. అప్పుడు వాళ్ళ జీవితాలు సంస్కారవంతంగా మారుతాయన్నమాట. ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఎలా ఉండేది అంటే అమ్మమ్మ నాన్నమ్మ ఉండేవారు, వాళ్ళతో పిల్లలు కూర్చునేవారు. పిల్లలు కూర్చుంటే ఆ పిల్లలకి వీళ్ళు కూర్చొని చిన్నప్పుడు కథలు, ఆ కథలు, ఈ కథలు, భగవద్గీతలోవి రాముడు కథ అని, ఆ కథ అని, ఈ కథ అని ఏదో ఒకటి నేర్పించేవారు, చెప్పేవాడు. దానివల్ల వాళ్ళు వాటి నుండి ఏమైనా మంచి మంచి విషయాలు నేర్చుకునేవారు. దాంతో వాళ్ళ సంస్కారాలు చాలా మంచిగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఎవ్వరూ అమ్మమ్మ తాతయ్యతో కూర్చోవడం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఫోన్స్ పట్టుకు కూర్చుంటున్నారు. ఇంకా సంస్కారాల యొక్క పరివర్తన ఎలా జరగదు. ఆ సంస్కారాల పరివర్తన జరగాలి అంటే మంచి సంస్కారవంతమైనటువంటి పుస్తకాలు చదవడము, భగవంతుడి విషయాలు వినే ప్రదేశానికి వెళ్ళటము, మంచి విషయాలు చెప్పేవారితో సహవాసంలో ఉండటము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మంచి సంస్కారాలు అనేవి అలవడుతూ ఉంటాయి. అందుకని చెప్పేవారు పూర్వం తల్లిదండ్రులు ఎవరితోనైనా స్నేహం చేయాలి అంటే
చెప్పేవారు, మంచి వాళ్ళతో స్నేహం చెయ్యి, నీకు మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ అలవాట్లే వస్తాయి అని. అందుకని అప్పట్లో ఏం చేసేవారంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా స్నేహితులు ఎవరున్నారు, ఎలా ఉన్నారని పరిశీలించేవారు. అందువల్ల మంచి స్నేహంలోకి పంపించేవారు, మంచి మంచి సంస్కారాలు అనేవి అలవాటుతూ ఉండేవి. ఈరోజు చాలామందికి, కొద్దిమందికి కొన్ని సంస్కారాలుగా అయిపోతూ ఉంటాయి. ఎలాంటి సంస్కారాలు ఉంటాయి అంటే చెడుగా ఆలోచించే సంస్కారం చాలామందికి ఉంటుందన్నమాట. ఏదేమైనా అయిన తర్వాత చాలా లోపల భయం అన్నమాట. ఇలా అయ్యింది కదా, దీనివల్ల నాకు అనారోగ్యం వస్తుందేమో, ఈ అనారోగ్యంతో నేను పాడైపోతానేమో, పాడైపోయి ఇలా చనిపోతానేమో, ఇలా భయంతో కూడిన సంస్కారం అలవాటు అవుతుంది కొంతమంది. ఆ సంస్కారము ఏం చేస్తుంది అంటే వాళ్ళకున్న చిన్న అనారోగ్యానైనా పెద్ద అనారోగ్యానికి లోనై వాళ్ళ నాశనానికి చేకూరుస్తుంది అనమాట. అలా కొద్దిమందికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అంటే చెడు ఆలోచన, ఇంకా ఏది జరిగినా అందులో నెగిటివే వెతుక్కోవడం మొదలు పెడతారనమాట. అలాంటి సంస్కారం ఉంటుంది. ఆ నెగిటివ్ వెతుక్కునే సంస్కారం ఏం చేస్తుందంటే వాళ్ళని పూర్తిగా నెగిటివ్ వైపుకి లాగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎక్కువ ఏమైనా మూవీస్ వచ్చేవి అంటే ఎలాంటివి వచ్చేవి అంటే రామాయణం, మహాభారతాలు ఇలాంటివి వచ్చేవన్నమాట. అవి చూసినప్పుడు వాళ్ళు అందులోంచి సంస్కారం నేర్చుకునేవారు. ఎలా అంటే చూడండి, రాముడు తండ్రి మాట దాటని వాడు అని చెప్తారనమాట. అంటే తండ్రి ఏ ఆజ్ఞ ఇస్తే అది ఫాలో చేస్తాడని చెప్పేవారు. అంటే ఆ విషయం చూడగానే వీళ్ళకి కూడా అనిపించేది తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకోవాలి, అప్పుడు మన జీవితం బాగుంటుంది అని. అందుకని అప్పట్లో తల్లిదండ్రులు గౌరవించేవారు, తల్లిదండ్రులు చెప్పినట్లు నడిచేవారు. అందులో మళ్ళీ లక్ష్మణుడు అన్నయ్యకి గౌరవాన్ని ఇవ్వాలి, అన్నయ్య చెప్పింది వెంటనే చేయాలి అనుకునేవాడు. అలా అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండేది. అన్నయ్య ఏదైనా ఒక ఒపీనియన్ తీసుకోవాలంటే అన్నయ్యని అడిగి ఒపీనియన్ తీసుకునేవారు. అలాంటి సంస్కారం ఒకప్పుడు ఉండేది. హనుమంతుడికి భగవంతుడి పట్ల విపరీతమైన భక్తిభావం, ప్రేమాభావం, ఏది చెప్తే వెంటనే రాముడు చెప్పింది చేసేటువంటి స్వభావం హనుమంతుడు. అలా ఆ స్వభావం చూసి వీళ్ళకి ఏమనిపిస్తుంది, భగవంతుడి విషయాలు వినాలి, అది చెప్పిన వెంటనే దాని ప్రకారం నడవాలి అనే సంస్కారం ఒకప్పుడు పూర్వం వాళ్ళలో ఉండేది. ఆ సంస్కారాల వల్ల మన సంస్కృతికి ఈ రోజుకి చాలా విలువ ఉంది. మన ఈ సంస్కృతికి, భారతదేశానికి గొప్పతనమే ఏంటి అంటే మన సంస్కారానికి గొప్పతనం ఉంది. ఇప్పుడు చూడండి, కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఆ కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు ఎంతో రెస్పెక్టబుల్గా మాట్లాడతారు. అందుకని ఆ ప్రదేశానికి వెళ్ళగానే అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే సంస్కారం ఉంటుంది. అది వెళ్ళిన ప్రదేశంలో వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇస్తారు అని అనిపించి మళ్ళీ వెళ్ళాలి అని అనిపించే విధంగా ఆ ప్రదేశాలు ఉంటారు. అంటే ఆ సంస్కారాలు అందరిలోనే ఉంటాయి అన్నమాట. అంటే ఒకరి ద్వారా ఒకరు అందరూ గౌరవాన్ని ఇవ్వాలి అనే సంస్కారాన్ని నేర్చుకుంటారు అక్కడ. అలా మనం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి మనం ఎంత గౌరవాన్ని ఇస్తామో అంతగా రిటర్న్ మనకి గౌరవాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము కుర్చీలో కూర్చున్నాము, ఎవరైనా వచ్చారు లేవలేదనుకోండి, లేవి మరి వాళ్ళు కూర్చుంటారు. అదే మనం ఒకవేళ సంస్కారంతో ఒక్క సెకండ్ లేచి నించున్నాం, కూర్చోండి అన్నామనుకో, పర్వాలేదు మీరే కూర్చోండి అని చెప్పేసి వాళ్ళు మనకి ఆ ప్లేస్ ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో చోట వెతుక్కోవడానికి వెళ్ళిపోతారు అనమాట. అంటే మన సంస్కారం ఉంటే అప్పుడు అది మనకి ఎంతో మంచి చేస్తుంది, మనం ముందుకు వెళ్ళడానికి కూడా వస్తుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే మన సంస్కారాల్ని పరివర్తన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్కారాల పరివర్తన జరగాలి అంటే మనం ఎంత వీలైతే అంత మంచి భగవంతుడి జ్ఞానాన్ని వింటూ ఉండాలి. ఆ భగవంతుడి జ్ఞానం వినడం వల్ల ఈరోజు చిన్నపిల్లలకి మనం ఒరే నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తాం, చెప్పగానే మారిపోతాడా? మారడు. మళ్ళీ తల్లి రెండోసారి చెప్తుంది, మూడోసారి చెప్తుంది, నాలుగోసారి చెప్తుంది. అప్పుడు ఏమనుకుంటుందంటే పిల్లవాడు, మా అమ్మ బాధ పడలేకపోతున్నాను బాబోయ్, నేను ఎలాగైనా ఆ అమ్మ చెప్పినట్టు చేసేయాలి అనుకుంటాడు. అప్పుడు ఆడు చేయలేకపోయిన పనైనా అమ్మ కోసం ఆ పని చేస్తాడు. అంటే తను చేయాలనుకున్న కాకపోయినా చేసి తనలో సంస్కారాన్ని కొంచెంగా మార్చుకుంటాడు. అలా మనం భగవంతుడి జ్ఞానం వినడం వల్ల ఏమవుతుంది అంటే
ఆయన పదే 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 ఇలా మారాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్తా ఉంటాడు. అలా చెప్తూ ఉండే కొద్దీ ఏమవుతుంది అంటే నేను మారాలి, నేను మారాలి, నేను మారాలి అనుకుంటా. అలా మారాలి మారాలి అనుకున్నప్పుడు మన సంస్కారాల్లో మనకి పరివర్తన అనేది తప్పకుండా వస్తుందన్నమాట. మనకి చాలా మందికి సంస్కారం అంటే తెలియదు. ఈరోజు పిల్లల్లో సంస్కారం అంటే ఏంటి అని అడిగితే అదేం వస్తువు అని అడుగుతారు, లేదా ఇంకేదైనా అంటారు. సంస్కారం అంటే మన జీవితంలో మనకి మంచి అలవాట్లు అనమాట. ఈ రోజుల్లో చూడండి, ప్రతి ఒక్క పిల్లలకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి అంటే ఉదయం ఎవ్వరూ లేవరు, లేటుగా లేవడమే అలవాటు ఉంది. ఒకప్పుడు పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎలాంటి అలవాటు ఉండేది అంటే తెల్లవారుజామున 4:30కి లేచేవారు. తెల్లవారుజామున 4:30కి లేచి వాళ్ళ పనులు మొదలు పెట్టేవారు. రాత్రి 8 గంటల లోపల అన్ని పనులు పూర్తి చేసుకునేవారు. 8:30 కల్లా అందరూ పడుకుండిపోయేవారు. దానివల్ల వాళ్ళ బాడీ కూడా ఎలా ఉండేది అంటే పర్ఫెక్ట్గా ఉండేదన్నమాట. దానివల్ల అనారోగ్యం యొక్క శాతం కూడా చాలా తక్కువగా ఉండేది. ఈ రోజుల్లో పిల్లల సంస్కారం ఎలా ఉంది అంటే రాత్రి 1 గంట 12 అయినా ఫోన్తో ఆడి 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 రాత్రి 12 గంటలకి పడుకుంటున్నారు. ఇంకా ఉదయం ఎక్కడ లేవగలుగుతారు? లేవలేరు. 8 గంటలకి, కొద్దిమంది అయితే మధ్యాహ్నం 12 గంటలు లేచే సంస్కారం కూడా చాలామందికి అయిపోయిందనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం పడుకోవాల్సిన టైంలో పడుకోవట్లేదు, లేవాల్సిన టైంలో లేవట్లేదు. దీనివల్ల మన బాడీ ఏమవుతుందంటే సిస్టమ్ అంతా దెబ్బవుతుంది. ఈ సిస్టమ్ దెబ్బవడం వల్ల అనారోగ్యానికి లోన్ అవుతున్నాం అనమాట. దీని ఎఫెక్ట్ ఇప్పుడు కాదు, కానీ ఉండే కొద్దీ మనకి ఇంకా చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అప్పట్లో ఏం చేసేవారంటే మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు భగవంతుడి నామస్మరణ చేయటము, అలాంటి సంస్కారం ఉండేది. భగవంతుడికి సంబంధించిన పుస్తకాలు చదవడము ఇలా ఉండేది. అందుకే వాళ్ళకి టైం ఎలా అయిపోయేదో తెలిసేది కాదు, కానీ టైం అయిపోయేది కానీ చాలా సంతోషంగా టైము గడిచిపోయేది. కానీ ఈరోజు ఏమవుతుంది అంటే ఫోన్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి వీళ్ళ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో విజయం పొందారనుకోండి, వీళ్ళ ముఖంలో ఖుషి కనిపిస్తుంది. ఒకవేళ ఫోన్లో చూసిన వీడియో మంచిగా అనిపించింది అనుకోండి, వీళ్ళ ముఖంలో ఖుషి ఉంటుంది. ఆ ఫోన్లో వీడియో బాగాలేదనుకోండి, వీళ్ళ ముఖంలో ఖుషి ఎగిరిపోతుంది. ఇలా ఏమైంది అంటే ఫోన్ యొక్క మెమొరీ లాగా మొత్తం మనిషి తయారైపోయాడు. అంటే ఫోన్ ఎలా కనిపిస్తుందో ఆ రూపురేఖలు అంతా కూడా ఈరోజు పిల్లల్లో కనిపిస్తుంది. అంటే ఈ సంస్కారానికి లోనైపోవడం వల్ల మనిషి అశాంతికి, దుఃఖానికి లోనవడం జరుగుతుందన్నమాట. బ్రహ్మబాబా ఉండేటప్పుడు అంటే సంస్కారం అంటే గురువుని నమస్కరించడం, గురువు మాట చెప్పినట్టు ప్రవర్తించడం కూడా చాలా గొప్ప సంస్కారం అన్నమాట. బ్రహ్మబాబా వాళ్ళ ఇంట్లో దాదా లేఖరాజ్ అనమాట. దాదా లేఖరాజ్గా ఉన్నప్పుడు ఆయనకి భగవంతుడు అంటే అనాన్యమైన భక్తి. ప్రతి ఒక్క సెకండ్ భగవంతుడి నామస్మరణలోనే తన సమయాన్ని గడిపేవాడు. అయితే అందులో లక్ష్మీనారాయణలు అంటే ఆయనకి చాలా ఇష్టము. అయితే ఆ లక్ష్మీనారాయణలు ఇష్టమైతే ఆయన ఎప్పుడు భగవంతుని ఆ లక్ష్మీనారాయణ తలుచుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ప్రోగ్రాం, వాళ్ళ మనోరాలిది ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే సమయానికి ఆయనకు ఒక లెటర్ వస్తుందన్నమాట. ఇప్పుడు నువ్వు వెంటనే నా దగ్గరికి రావాలి అని గురువు దగ్గర నుంచి ఆజ్ఞా లెటర్ వస్తుందన్నమాట. రాగానే వితిన్ సెకండ్లో అక్కడ ప్రోగ్రాం జరిగేది ఉన్నా కానీ బ్యాగ్ మొత్తం సర్దేసుకుని ట్రైన్ ఎక్కి వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే గురువు గారు కూర్చోబెట్టి మాట్లాడతారనమాట. ఏమని అంటే ఈరోజు నా పరిస్థితి ఏం బాగాలేదు, ఇలా 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 సిచ్యువేషన్స్ అయ్యేవి, సో నాకు కొంచెం ధన సహాయం కావాలి, అది అయిపోయిన తర్వాత నాది సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ధనం ఇచ్చిస్తాను అని చెప్తాడు. అయితే అప్పుడు ఆయన చాలా సంతోషంగా మీకు రేపు ఎల్లుండో మళ్ళీ మీకు తీసుకుని వచ్చి ఇస్తాను అని చెప్పి ఆయన వెంటనే ఆయన గురువుకి నమస్కారం చేసి తిరిగి ఆ ధనాన్ని ఇవ్వడానికి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి ఇచ్చి వచ్చేస్తారు. అదే పొజిషన్లో ఈరోజు పిల్లలు ఉంటే ఏం చేస్తారు అంటే సంస్కారం ఎలా మారిపోయింది అంటే ఇప్పుడు ఎవరైనా ఎలా అంటారు అంటే నా ఇంట్లో ఇంత గొప్ప పని ఉంది, వదిలి వస్తే మీరు ధనం కోసమే అడిగింది అని రివర్స్ కోప్పడే సిచ్యువేషన్ ఈరోజు ప్రతి ఒక్కరిలోని ఉందన్నమాట. కానీ ఈయన సంస్కారం ఎంత ఉన్నతమైంది అంటే
ఆ గురువు యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆయన పొజిషన్ ఎలా ఉంది అని ఆలోచించి దాని తగ్గట్టుగా ఈయన ఎలా వ్యవహరించాలో వ్యవహరించి వచ్చారనమాట. అది గొప్ప సంస్కారవంతుల యొక్క లక్షణం అనమాట. మన సంస్కారం ఎలా ఉండాలి అంటే అలా ఉన్నతంగా ఉండాల్సి ఉంటుందన్నమాట అని చెప్పి వచ్చిన తర్వాత ఆయన అనుకుంటాడనమాట, నా ఇంటిలో ఈ ప్రోగ్రాం ఉందని ఆయనకి తెలీదు. అలానే ఆయన ఉన్న పరిస్థితి ఎంత కఠినంగా ఉండి నన్ను పిలిపించారో అని అనుకుని ఆయనకి కావాల్సింది ఇచ్చి రావడం జరిగింది. మనం అదే పొజిషన్లో ఉంటే మనం ఎలా ఆలోచిస్తామో, మన సంస్కారం ఎలా మారిపోతుందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు మన స్టేజ్ ఉన్నతంగా మారుతుందన్నమాట. ఇలా మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే మన సంస్కారాల్ని పరివర్తన చేసుకోవడం మొదలు పెట్టాలి. అయితే ఈరోజు అందరికీ బాగా ఏది సంస్కారంగా మారింది అంటే కోప్పడడం సంస్కారంగా మారిపోయింది, ఈర్ష్యలోకి రావడం సంస్కారంగా మారిపోయింది, మోహంలోకి రావడం సంస్కారంగా మారిపోయింది. అంటూ ఉంటారు, నన్నేం చేయమంటారు, కోప్పడడం నా అలవాటు అంటారు. కానీ ఒక్క సెకండ్ నేను శాంతి స్వరూపాన్ని, నేను శాంతిగా ఉండేవాడిని అనడం మొదలు పెడితే మనలో కోప్పడే అలవాటు తొలగిపోతుంది. అలా మన ఈ సంస్కారాల్ని మనం ఈరోజు కోపం నుండి శాంతిలోకి, ద్వేషం నుండి ప్రేమలోకి మన సంస్కారాలు పరివర్తన చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎండిన చెట్టు దగ్గరికి ఎవ్వరూ రారు. క్రోధం, మోహం, లోభం, అహంకారం ఈ సంస్కారాలతో మనం ఉన్నామంటే మన దరిదాపులకి ఎవరు రారు. అది ఒక్క చిన్న మంట అంటిస్తే కాలిపోతుంది. అదే గ్రీన్గా ఉన్నటువంటి చెట్టు కిందకి ప్రతి ఒక్కరు వెళ్తారు. మనం శాంతిగా, ప్రేమగా, ఆనందంగా ఉన్న సంస్కారాలతో మనం ఉన్నాము అంటే మన దగ్గరికి అందరూ వస్తారు. మనకి ఇలాంటి సంస్కారాలు రావాలి అంటే ఎక్కువలో ఎక్కువ భగవంతుడి జ్ఞానంలో, భగవంతుడు చెప్పే విషయాల వైపు మక్కువ ఉంచినట్లయితే మన సంస్కారాలు ఆటోమేటిక్గానే పరివర్తన. భగవంతుడిని జ్ఞాపకం చేస్తూ భగవంతుడు చెప్పే విషయాలు వింటూ మనం ఉంటే మన సంస్కారాల్లో పరివర్తన అనేది ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే మన సంస్కారాన్ని పరివర్తన చేసుకొని మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. ఈరోజు మనం సంస్కారాల పరివర్తన ద్వారా మన జీవితం ఉన్నతంగా అవుతుందని తెలుసుకున్నాము. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.